నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో రెండవ రోజు. సో మరి నేను స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, మరి ఈరోజు ఎలా ఉండబోతుంది, ఈరోజు జాతీయ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం ప్రైమ్ నేను ప్రత్యేకంగా మీకు సలహాలు సూచనలు అందించడం కోసం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మండే టు ఫ్రైడే ఉదయం 8:30 సో మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ వెళ్తుంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఏంటంటే మీకు కావాల్సిన స్టాక్స్ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. మినిమం 2 కానీ 3 కానీ స్టాక్స్ అడగండి. ఇంగ్లీష్ స్పెల్లింగ్ కూడా క్లియర్గా చెప్పండి. అలాగే టీవీని మ్యూట్ చేయండి, బ్లూటూత్లో మాట్లాడద్దు, డైరెక్ట్గా మొబైల్లో మాట్లాడండి. ఏంటంటే మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మీ ఫేవరెట్ మేకా వెంకట్ గారు మీకు ఈరోజు సమాధానాలు ఇవ్వబోతున్నారు. మరి ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ వీక్ మాకు మీ దర్శనం జరగలేదు సార్. సో మోస్ట్ వెల్కమ్ సార్. సార్ కాలర్స్ కూడా ఏంటంటే తప్పనిసరిగా అంటే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అనుకుంటున్నాను నేను. సార్ అంతకుముందు సార్ ఈ వారంలో మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఈ రోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఒక 30 సెకండ్స్ బ్రీఫ్ ఇవ్వండి వెంకట్ సార్. సో ఈ రోజు అయితే మనకి నెగిటివ్ ఓపెనింగే చూపిస్తుందండి ప్రస్తుతం ఉన్న డేటా అయితే. సో ఈ వారం అంతా కూడా చూసుకుంటే కొంచెం ఒడిదుడుకుల్లోనే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కొన్ని రోజులు డౌన్, కొన్ని రోజులు అప్పే ఉంటుంది. అప్ అండ్ డౌన్గా అయితే ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ రోజు పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం డౌన్లో ఓపెన్ అయినా మళ్ళీ పైకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా 23,150 లెవెల్ ఏదైతే ఉందో అంతకుముందు వరకు మనం సపోర్ట్స్ అనుకున్న లెవెల్ నిన్న బ్రేక్ అయిందండి. నిన్న బ్రేక్ అయిపోయి 23,150 కన్నా కింద 23,123లో క్లోజ్ అయింది. మళ్ళీ ఈరోజు ఈ 23,150 పైకి రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ప్రస్తుతం ఉన్న డేటా చూసుకుంటా ఉంటే మనకి స్టాక్ అయితే అంటే ప్రైస్ అయితే మనకి లోవర్ లోస్, నిఫ్టీ అయితే లోవర్ లోస్ చేస్తూ ఉంది, కానీ ఇండికేటర్స్ హయ్యర్ హై చేస్తూ ఉన్నాయి. సో ఒక విధంగా చూసుకుంటే బుల్లిష్ డైవర్జెన్స్ ఫామ్ అవుతుందండి. సో బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. లోవర్ లెవెల్లో 23,150 దగ్గర నుంచి 23,000 మధ్యలో అంతా కూడా బయింగ్ జోన్గానే కనిపిస్తోంది. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. లాస్ట్ స్టాప్ నిఫ్టీకి 22,800 అండి. 22,800 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్. ఆ జోన్ కనుక పొరపాటున వస్తే అక్కడ మాత్రం హెవీగా బయింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. షార్ట్ కవరింగ్ జరిగే ఛాన్సెస్ కూడా మనకి 22,800 దగ్గర కనిపిస్తున్నాయి. సో 22,800 బ్రేక్ అయితే మాత్రం మీరు షార్ట్స్ తీసుకోవద్దండి. 22,800 బ్రేక్ అయితే సడన్గా పైకి వచ్చేస్తుంది, షార్ట్ కవరింగ్ జరుగుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్లో రివర్స్ అయి పైకి వెళ్తాయండి. కాబట్టి షార్ట్ పొజిషన్స్ ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ పడిపోతుంది కదా, బేరిష్లోకి వెళ్ళిపోతుందని అనుకోవద్దు. షార్ట్ కవరింగ్ ఎనీ టైం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి రీసెంట్ గా అంటే నిన్న కూడా కొంచెం ప్యానిక్ సెల్లింగ్ జరిగింది. రీజన్ ఏంటంటే మనందరికీ తెలిసిందే, మళ్ళీ ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం. ఇందులో ఇక్కడ అమెరికా ఇన్వాల్వ్ అవ్వలేదండి. అమెరికా ఓ పక్కన నేను శాంతి చర్చలు జరుపుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, మీరు అనవసరంగా ఈ విధంగా చేసుకుంటే శాంతి చర్చలకి విఘాతం కలుగుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఓ పక్కన వారు చెబుతానే ఉండటం జరిగింది. సో సమన్వయం పాటించండి అని చెప్తున్నారు. ఓ పక్కన ఇజ్రాయెల్ని కూడా అమెరికా హెచ్చరిస్తుంది, ఈ విధంగా చేస్తే నా సపోర్ట్ నీకు ఉండదని కూడా క్లియర్గా చెప్తాంది. సో అలా చెబుతానే ఓ పక్కన ఇరాన్కి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది, ఇంకొకసారి మీరు దాడి చేస్తే మేము కూడా మళ్ళీ యుద్ధరంగంలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని. సో ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ అంటే ఈసారి అమెరికా అంత అగ్రెసివ్గా యుద్ధరంగంలోకి రాకుండా శాంతి చర్చల ద్వారానే పరిష్కరించడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దానికి రకరకాల కారణాలు, వివిధ కారణాలు ఉన్నాయి. ఓ పక్కన చూసుకుంటే ట్రంప్ గారికి అక్కడ స్వదేశంలోనే వారికి యుద్ధం సంబంధించి వ్యతిరేకత వస్తుంది. మరి ఈ రోజు కనుక చూసుకుంటే H1B ఫీజుల మీద వారు ఏదైతే $1,00,000 పెంచారో అవన్నీ కూడా చట్టవిరుద్ధం అని చెప్పేసి అక్కడ కోర్టులు కొట్టేసినాయి. సో ఇన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే ట్రంప్ మళ్ళీ దూకుడికి వెళ్తానని మనం అనుకోవక్కర్లేదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి చర్చలు అయితే 1 or 2 వీక్స్లో మంచి పురోగతి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ కండిషన్ అయితే కొంచెం మనకి డౌన్ ట్రెండ్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది, కానీ స్లైట్ డౌన్ ట్రెండే ఉంది. అలానే పెద్దగా ఏం డౌన్ ట్రెండ్ కాదు. ఎనీ టైం మనకి షార్ట్ కవరింగ్ జరుగుతుందండి. సో కాషియస్గా అయితే ఉండండి. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు నెగిటివ్ ఓపెనింగ్లో జరుగుతుందండి మూర్తి గారు. రైట్ సార్, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సార్ వెంకట్ సార్. సార్ మా కాలర్స్ రెడీగా ఉన్నారండి. వెంకటేశ్వర గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. 2 స్టాక్స్ సార్. వెంకటయ్య గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా? ఫ్రెష్ బై. ఫస్ట్ ఏంటిదండి? పిఎన్బి అండి. పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్ అండి. అవును సార్. అవునండి. రైట్ సార్.
రెండు కూడా కొంచెం లాంగ్ టర్మ్ గా తీసుకుందాం అనుకుంటున్నారా లేదా కొద్దిగా షార్ట్ టర్మ్ కోసం అనుకుంటున్నారా? షార్ట్ టైం సార్, ఎంత మంత్ టు మంత్. 1 మంత్ 2 మంత్ తీసుకోవచ్చు అండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ₹105 ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు. వారు డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. 12 మనకి ₹3 డివిడెండ్ కూడా ఎక్స్ డివిడెండ్ డేట్ ఉంది. సో కరెంట్ ప్రైస్ లో మీరు తీసుకోవచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంక్. అలాగే ఇండియన్ బ్యాంక్ కూడా మంచి సపోర్ట్ లెవెల్ పైనే ట్రేడ్ అవుతుంది. 830 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో నిన్న కూడా చూసుకుంటే 832 లో చేసుకుని మళ్ళీ తిరిగి 843లో క్లోజ్ అయింది. ఇండియన్ బ్యాంక్ కూడా కరెంట్ ప్రైస్ లో మీరు తీసుకోవచ్చు అండి. రెండు కూడా కరెంట్ ప్రైస్ లో తీసుకోండి సార్. ఎస్ సార్. సార్ కామేశ్వరి గారు కాకినాడ నుండి. మేడం నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. వెంకట గారు నమస్తే. నమస్తే అండి. నాకు పిఎన్బి గిల్స్ గోల్డ్ ఈజిప్ట్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? అవి ఫండమెంటల్ గా ప్రాబ్లం ఏమి ఉండదా? తర్వాత హిమత్ సీడ్ తీసుకున్నాను, కొంత లాస్ లో ఉన్నాను. అది హోల్డ్ చేయొచ్చా, లాస్ బుక్ చేయాలా? ఇవి 3 చెప్పండి సార్. మొదటి రెండు ఏంటంటే గోల్డ్ పీస్ అన్నారు, ఫస్ట్ ఏంటిది సిల్వర్ పీసా? కాదండి, పిఎన్బి గిల్ట్ గిల్ట్. ఓకే ఓకే. అండ్ గోల్డ్ ఈజిప్ట్ పిఎన్బి గిల్ట్ తీసుకున్నారు. ఎంతలో తీసుకున్నారండి? తీసుకోవచ్చా అని అడుగుతున్నారా? తీసుకోవచ్చా అని అడుగుతున్నాను. అలాగే గోల్డ్ ఈజిప్ట్ కూడా తీసుకోవచ్చా అని అడుగుతున్నాను. తీసుకోవచ్చు అండి, రెండు కూడా తీసుకోవచ్చు. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పిఎన్బి గిల్స్ ఇప్పుడు 92.83లో ఉంది. కొద్దిగా నిన్న 1.72% డౌన్ అయింది కానీ బట్ టెక్నికల్ గా మంచి లెవెల్ బ్రేక్అవుట్ జరిగింది. మీరు అడిగిన రెండు కూడా తీసుకోవచ్చు అండి. ఇంకా మూడో స్టాక్ ఏదో అన్నారు అంటే ఇది హిమత్ సీడ్ తీసుకున్నాను, లాస్ లో ఉన్నాను, హోల్డ్ చేయొచ్చా అని. హిమత్ సీడ్. ఓకే, హిమత్ ఇంకా స్టేట్ లిమిటెడ్. ఓకే, ఎంతలో తీసుకున్నారండి? 74.73లో ఉంది. అది నేను 85లో తీసుకున్నాను. 85లో తీసుకున్నారు. ఓకే, హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి లోవర్ లెవెల్లో మనకి సపోర్ట్స్ వచ్చేసి అరౌండ్ 72 దగ్గర ఉన్నాయి. సో సపోర్ట్లు బ్రేక్ అవ్వకుండా ఉన్నంత కాలం మనకి ఇబ్బంది ఏం లేదు. సపోర్ట్ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ తిరిగి పెరుగుతూ ఉంటే 77 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. రైట్ సార్. కమిషన్ మేడం అదే సూచన. ఫోన్ చేస్తుండండి మేడం. సో సార్ చాట్ బాక్స్ అండి. సో స్వర్ణలత గారండి, మీన్ కెన్ ఐ బై డేటా ప్యాటర్నెస్ జీఈ వెర్నోవా వేదాంత ఎంట్రీ ప్రైస్ చెప్పండి. డేటా ప్యాటర్న్స్ జీఈ వెర్నోవా వేదాంత ఎంట్రీ ప్రైస్. వేదాంత. ఓకే, డేటా ప్యాటర్న్స్ కరెంట్ ప్రైస్ లో తీసుకో. ఈ మూడు కూడా ఫ్రెష్ పోయండి. మూడు ఫ్రెష్ పోయండి. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి. డేటా ప్యాటర్న్స్ 4141లో ఉంది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఒకవేళ మళ్ళీ కిందకు వస్తే యాడ్ చేసే విధంగా తీసుకోండి. డేటా ప్యాటర్న్స్ ని కొంచెం కిందకి రావడానికి కొద్దిగా అవకాశం ఉంది, 100% కన్ఫర్మ్ కాదు. అందువల్ల ఈ ప్రైస్ లో కొంచెం తీసుకోండి, కిందకు వస్తే యావరేజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. అండ్ జీఈ వెర్నోవా అయితే ఇప్పుడు వద్దు సార్, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేద్దాం, ఇప్పుడైతే వద్దు. అండ్ వేదాంత లిమిటెడ్ వచ్చేసి ఇది కూడా 304లో ఉందండి. చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అరౌండ్ 295 నుంచి 300 జోన్ అయితే మనకి బయింగ్ జోన్ గా కనిపిస్తుంది. ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఇంకొక ₹5-10 అలా తగ్గినప్పుడు తీసుకోండి వేదాంత. సార్ తేజస్ నెట్వర్క్ 980లో ఉంది, ఏంటి అక్యుములేట్ చేయొచ్చా అని అడుగుతున్నారు స్వర్ణలత గారు. తేజస్ నెట్వర్క్ 980లో ఉంది. అవును సార్. సో తేజస్ నెట్వర్క్ అయితే ప్రస్తుతం ఏం చేయొద్దండి. మీరు కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది, ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 475 నుంచి 480 ఆ జోన్కి వచ్చిన తర్వాత అక్కడ యావరేజ్ ప్లాన్ చేయండి, ఇప్పుడైతే వద్దు సార్. శంకర్ గారండి చాట్ బాక్స్, గ్రావిటా ఇండియా 1910 ఉందండి. ఎల్ఓ యాక్షన్ కన్స్ట్రక్షన్ 1130లో ఉంది. సెల్ ఆర్ హోల్డ్ అని అడుగుతున్నారు. యాక్షన్ కన్స్ట్రక్షన్స్. గ్రావిటీ ఎంతలో ఉందన్నారు సార్? గ్రావిటా ఇండియా అంటే 1910 సార్. 1910. ఎస్ సార్. 1910 గ్రావిటా ఇండియా కొంచెం డౌన్ వస్తుంది సార్, కొంచెం టెక్నికల్గా వీక్నెస్ కనిపిస్తుంది. లోవర్ లెవెల్లో మనకి సపోర్ట్స్ వచ్చేసి అరౌండ్ 1475 నుంచి 1480 మధ్య లోవర్ లెవెల్లో సపోర్ట్స్ ఉన్నాయి. ఆ జోన్కి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ చేయండి, ఇప్పుడు యావరేజ్ చేయొద్దు. అలాగే యాక్షన్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసి 1130 అన్నారు కదా. ఓకే, అవును సార్. సో కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయండి. యాక్షన్ కన్స్ట్రక్షన్స్ అయితే కరెంట్ ప్రైస్లో మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, కళ్యాణ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. నెట్వర్క్ టెక్నాలజీస్ బిఎస్సి ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్తారా? నెట్వర్క్ టెక్నాలజీస్ బిఎస్సి సార్. సో బిఎస్సి వచ్చేసి బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయాలండి. లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునే స్టాక్ ఇది బిఎస్సి అనేది. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. 3916లో ఉంది. కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. ఒకవేళ కిందకు వస్తే మళ్ళీ యాడ్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి.
నెట్వెబ్ టెక్నాలజీస్ అయితే ఇప్పుడే వద్దండి, ఇంకొంచెం కిందకు వస్తుంది. 4264లో క్లోజింగ్ జరిగింది. 4000 లెవెల్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకొక 250 పాయింట్లు అలా కిందకు వస్తుందండి. సో లోవర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత 4000కి వచ్చి తిరిగి పెరుగుతా ఉంటే అప్పుడు యాడ్ చేయండి, ఇప్పుడే వద్దు. రైట్ సార్. కాల్ రండి సాంబయ్య గారు వరంగల్ నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. మార్షిప్ ఇండియా అండ్ ఎన్ఎల్సి ఈ ప్రైస్ బయింగ్ చేయవచ్చా సార్? మాస్చిప్ అండ్ రెండోదండి ఎన్ఎల్సి ఇండియా. ఎన్ఎల్సి ఇండియా. ఓకే, మాస్చిప్ టెక్నాలజీస్ అండ్ ఎన్ఎల్సి ఇండియా. ప్రైస్ బయింగ్ చేయవచ్చు. మాస్చిప్ కొంచెం కిందకి రానివ్వండి. మనకి 198 నుంచి 200 మధ్య సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ప్రస్తుతం 208లో ఉంది. కొంచెం కొద్దిగా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది కిందకి. సో ఆ లెవెల్కి వచ్చిన తర్వాత అరౌండ్ 200 ఆ జోన్కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి మాస్చిప్లో. ఎన్ఎల్సి ఇండియా కూడా అంతేనండి, కొంచెం గ్యాప్ ఫిల్లింగ్ జరుగుతుంది. 325 నుంచి 328 మధ్య చిన్న గ్యాప్ ఒకటి ఉంది. ఆ గ్యాప్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది, కిందకు వస్తుంది. ఆ లెవెల్కి వచ్చి తిరిగి పెరుగుతా ఉంటే అప్పుడు తీసుకోండి, ఇప్పుడే వద్దు. రైట్ సార్. సాయి శంకర్ గారు తెనాల నుండి. సార్ నమస్కారం. నమస్కారం మూర్తి గారు. చెప్పండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. సార్ అదాని ఈ షేర్ లో షార్ట్ టర్మ్ 1 మంత్ 2 మంత్స్ కి తీసుకోవచ్చు సార్. మీరు ఏదైనా స్టాక్స్ అడిగితే నేను చెప్పగలుగుతానండి. నేను డైరెక్ట్ అదాని గ్యాస్ తీసుకోమంటారా? టోటల్ గ్యాస్ ఏది తీసుకోమంటారు? అదాని టోటల్ గ్యాసా? ఓకే, అదాని టోటల్ గ్యాస్ అయితే బాగానే ఉందండి. రీసెంట్గా బాగా పెరిగిపోయింది. అయితే హైయర్ లెవెల్లో మనకి కొంచెం రెసిస్టెన్స్ దగ్గర ప్రస్తుతం అయితే హాల్ట్ అయిందనమాట. సో 860 ఆ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉందండి అదాని టోటల్ గ్యాస్కి. మీరు చూసుకుంటే రీసెంట్గా కూడా మనకి 29 మే దగ్గర దాదాపుగా 860 వరకు 859.85 వరకు వచ్చి బ్రేక్ అయ్యి కిందకు వస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే బుల్లిష్ గానే ఉందండి, తీసుకోవచ్చు. అయితే కరెంట్ ప్రైస్ లో తీసుకోవద్దు, ఏదైనా 770 దాటిన తర్వాత తీసుకోండి అదాని టోటల్ గ్యాస్. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి భవానీ గారండి. సో అంటే జియో ఫైనాన్స్ ఫ్రెష్ బై చేయొచ్చా లేదా? జియో ఫైనాన్స్ తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయింది. 228.86లో ఉంది. నిన్న కూడా 3.39% డౌన్ అయింది. చాలా తక్కువ క్వాంటిటీతో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే మళ్ళీ 240 జోన్ దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. ఎస్ సార్. కమల్ రాజు గారండి. పర్చేజ్డ్ జేబీఎం ఆటో ఎట్ 688. లెట్ మీ నో ద షార్ట్ టర్మ్ టార్గెట్ ప్రైస్. 688. అవును సార్. ఓకే, షార్ట్ టర్మ్ వచ్చేసి 760 అండి. జేబీఎం ఆటో 760 షార్ట్ టర్మ్ టార్గెట్. ఎస్ సార్. సో సమీక్ష గారు సార్, ఎల్టీ ఫుడ్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 414, హిందుస్థాన్ కాపర్ 547, ఏం చేయాలి? ఎల్టీ ఫుడ్స్ అండ్ హిందుస్థాన్ కాపర్. ఎస్ సార్. ఎంతలో తీసుకున్నారండి ఎల్టీ ఫుడ్స్? 414 సార్. 414 372.85లో ఉందండి. డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందండి. ఇంకా కొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎల్టీ ఫుడ్స్. రీసెంట్గా రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్ అంత బాగాలేదు. ప్రాఫిట్ దాదాపుగా 16% డౌన్ అయింది. రెవెన్యూ పెరిగింది కానీ బట్ కొంచెం అరౌండ్ 360 అండి. 360 జోన్ దగ్గర మనకి ఎల్టీ ఫుడ్స్లో మేజర్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో 360 జోన్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అక్కడ యావరేజ్ చేసుకుని మీ ప్రైస్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోండి. ప్రస్తుతం నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా ఇది కొంచెం ఇబ్బందిగానే ఉండేటట్టుగా కనిపిస్తుంది. హింద్ కాపర్ సార్. హిందుస్థాన్ కాపర్ ఎంతలో ఉందండి? 547. 547. హిందుస్థాన్ కాపర్ ఇంకొంచెం కిందకు వచ్చిన అరౌండ్ 480 నుంచి 485 జోన్కి వచ్చిన తర్వాత యావరేజ్ చేయండి. సార్ BMW 47లో ఉన్నాయి. ప్రైస్ వరకు హోల్డ్ చేయొచ్చా? ఎంతవరకు చేయొచ్చు? ఏంటి పొజిషన్? కళ్యాణి రెడ్డి గారు. 47లో ఉన్నాయండి. అవును సార్. ఓకే, మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు. షార్ట్ టర్మ్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే అరౌండ్ 70 దగ్గర షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. ఎస్ మేడం, అదండి సూచన. సో సార్ మరి సత్యనారాయణ రెడ్డి గారండి బెంగళూరు నుండి. సార్ నమస్కారం. కాలర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నాకు 2 స్టాక్స్ గురించి కావాలండి. 3 స్టాక్స్ అండి బేసికల్లీ. ఎంటార్ టెక్నాలజీ అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్ అండ్ సింజిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఈ ప్రైస్ దగ్గర కొనొచ్చా? మూడో స్టాక్ ఏంటండి? ఎంటార్ టెక్నాలజీస్ అండి. ఎంటార్ అండ్ అపోలో చెప్పారు. మూడో స్టాక్ ఏంటి? అపోలో సింజిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. సింజిన్ SYNGENE. ఓకే ఓకే, సింజిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. రైట్ అండి, 450లో రైట్ సార్. ఇది బయోకాన్ కి సబ్సిడీ అండి ఇది, సింజిన్ ఇంటర్నేషనల్. ఎస్. మూడు ఏంటండి మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయా? ఉన్నాయి సార్. నాకు సింజిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నాకు అంటే కంపెనీ ఆఫర్ చేసి 630 దగ్గర ఆఫర్ చేసి ఉందండి. డౌన్ అయింది సార్ అది 450 దగ్గర. ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఏమన్నా? ఓకే. ఎంటార్?
ఎంటార్ వచ్చేసి ఒక 10 స్టాక్స్ ఉన్నాయి సార్. రీసెంట్ గా 7,000 అలా అయింది కదా, ఇప్పుడు మళ్ళీ డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. ఇప్పుడు ఏమన్నా మనం యాడ్ చేసుకోవచ్చా? 7,000 అంటే మీ ప్రైస్ దగ్గర ఉంది కదా, ఇప్పుడు ఎందుకు యాడ్ చేసుకోవడం? ఒకవేళ కిందకు వస్తే యాడ్ చేసుకోండి, అరౌండ్ 6,300 ఆ జోన్కి వస్తే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అపోలో మైక్రో సిస్టమ్స్ అండి. ఈ అపోలో మైక్రో సిస్టమ్స్ 100 స్టాక్స్ ఉన్నాయి సార్. అది సెల్ చేయమంటారా ఇక్కడ కరెంట్ ప్రైస్ దగ్గర? ఏమైనా వెయిట్ చేసి ఏమైనా డౌన్ ట్రెండ్ లో అకామిడేట్ చేసుకోమంటారు? ఎంతలో ఉన్నాయండి? అపోలో మైక్రో సిస్టమ్స్ 410 దగ్గర ఉంది సార్. 410 దగ్గర ఓకే. ప్రాఫిట్ 407 లోనే ఉందిగా, ఇప్పుడు మీ ప్రైస్ దగ్గర ఉందిగా. కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 380 ఆ జోన్ కనుక వస్తే, ఒకవేళ 380 ఆ జోన్ కనుక వస్తే అక్కడ మీరు యావరేజ్ చేయండి. ఇప్పుడేం సెల్ చేయొద్దు, పెరుగుతుందండి. సార్ స్వింజన్ ఇంటర్నేషనల్ యాడ్ చేసుకోవచ్చు సార్, కరెంట్ ప్రైస్ లో యాడ్ చేసుకోండి. 449.50 లో ఉంది, కరెంట్ ప్రైస్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది బయోకాన్ వాళ్ళ సబ్సిడరీ అండి. సార్ రైట్ సార్. ఓకే సార్, రైట్ అండి. అహ్మద్ గారు హైదరాబాద్ అండి, కాలర్. సార్ నమస్కారం, సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర ఒక 5 స్టాక్స్ ఉన్నాయి సార్, కొంచెం వాటి గురించి చెప్పండి. చెప్పండి చకచక. సార్ టాటా పవర్ వచ్చేసి నా దగ్గర 386 యావరేజ్ బయింగ్ ప్రైస్. హోల్డ్ చేయండి సార్, టాటా పవర్ హోల్డ్ చేసుకోండి. కరెంట్ ప్రైస్ లో యావరేజ్ అంటే యావరేజ్ ఏం చేయక్కర్లేదు. కరెంట్ ప్రైస్ లో 404 లో ఉంది కదా, మీరు 386 అన్నారు కదా, ప్రాఫిట్ లోనే ఉన్నారు. హోల్డ్ చేయండి. అలాగే 415 కనుక దాటితే కొన్ని అడిషనల్ యూనిట్స్ కూడా పర్చేజ్ చేయొచ్చు అండి. 450 వరకు హోల్డ్ చేయొచ్చు. సెకండ్ స్టాక్ అండి టాటా సార్, సెకండ్ స్టాక్ సార్ అహ్మద్ గారు. సార్ 160 సార్, అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ 160. 1 by 1 వెళ్దాం అండి, ఎందుకంటే మీరు అన్ని చెప్తే నేను అన్ని నోట్ చేసుకోలేను. అశోక్ లేలాండ్ 144 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. 144 తర్వాత యావరేజ్ చేయమంటారా సార్? నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీ సార్. డిక్సన్ టెక్నాలజీ 11,000 సార్ యావరేజ్ బయింగ్ ప్రైస్ నాది. 11,000 అవును సార్. హోల్డ్ చేయండి. 11,392 లో ఉంది, పెరుగుతుంది లేండి, హోల్డ్ చేయండి. సార్ నెక్స్ట్. మహీంద్రా ఉంది సార్. మళ్ళీ చెప్పాలి. మహీంద్రా. ఓకే ఓకే. సో యావరేజ్ బయింగ్ ప్రైస్ వచ్చేసి 3,096. 3,096. ఓకే. 2,966 లో ఉంది. మనకి 2,950 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. నిన్న కూడా చూసుకుంటే 2,948 వరకు వచ్చి తిరిగి పెరిగింది. ఈరోజు చూడండి 2,950 కనుక హోల్డ్ చేసుకుని తిరిగి పెరుగుతూ ఉంటే మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ కిందకు వస్తే అప్పుడు యావరేజ్ చూద్దాం. మీ ప్రైస్ దగ్గరలోనే ఉంది కదా, యావరేజ్ ఏం చేయమాకండి. రైట్ నెక్స్ట్ అండి. సార్ మరి ఇదండి చాట్ బాక్స్ అండి. సో మోహన్ రావు గారు అండి, 5 స్టార్ స్టాక్ హోల్డింగ్ ఎట్ 552, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? 5 స్టార్ బిజినెస్. అవును సార్. ఎంతండి? 552లో హోల్డ్ చేస్తున్నారు సార్. 552. ఓకే, కొద్దిగా హై ప్రైస్ లోనే ఉందండి. 421 లో ఉంది ప్రస్తుతం. బాగా వీక్ గా ఉన్నాయండి రిజల్ట్స్. లాస్ట్ 2 క్వార్టర్స్ రిజల్ట్స్ బాగాలేవు, అందుకని డౌన్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. అరౌండ్ 400 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి 5 స్టార్ బిజినెస్ కి. సో సపోర్ట్ లెవెల్స్ వరకు చూద్దామండి. సపోర్ట్ లెవెల్స్ హోల్డ్ చేసుకుని పెరుగుతుంది అనుకుంటే యావరేజ్ చేసుకుని మన ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోదాం. ఎందుకు ఎగ్జిట్ అయిపోదాం అని చెబుతున్నానంటే 2024 అక్టోబర్ నుంచి కూడా స్టాక్ బాగా డౌన్ ట్రెండే కనిపిస్తుంది. మధ్యలో కొంచెం కన్సాలిడేషన్ వచ్చింది కానీ డౌన్ ట్రెండ్గా ఉంది. అందుకని మన ప్రైస్ వస్తే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి 5 స్టార్ నుంచి. ఎస్ రైట్ సార్. ఎస్ సార్. నరేష్ కుమార్ గారు అండి, అనంత్ అని రాశారు. అంటే అనంతరాగేమో 580 రూపీస్లో ఉందిట. ఎల్కాన్ ఇంజనీరింగ్ 600లో ఉంది సార్. కెన్ ఐ కంటిన్యూ టు హోల్డ్ ఆర్ ప్లీజ్ సజెస్ట్? ఫస్ట్ ఏంటండి అనంతరాజ్ ఎంతలో? ఏఎన్టీఎన్ రాసి పెట్టారు సార్. 580 చూపిస్తాను చెప్పారు, రాశారు సార్. 580. ఓకే, అది అనంతరాజే అండి. 580 లో ఉన్నాయి. 537 లో ఉందండి ప్రస్తుతం. హోల్డ్ చేయండి సార్, కొద్దిగా డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది, హోల్డ్ చేయండి. ఒకవేళ కిందకి అరౌండ్ 500 నుంచి 510 మధ్యలో కనుక వస్తే అక్కడ యావరేజ్ చేయండి. ఎలికాన్ ఇంజనీరింగ్ అండి. ఎలికాన్ ఇంజనీరింగ్ సార్ 600 రూపీస్ అండి. 600 ప్రస్తుతం 521 లో ఉంది. 560 దాటితేనే యావరేజ్ చేయండి, 560 దాటినంత వరకు యావరేజ్ చేయొద్దు. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, రామలింగేశ్వరరావు గారు అండి. అంటే బీఎస్సీ యావరేజ్ ప్రైస్ 4210, కెన్ ఐ యావరేజ్ ఆర్ హోల్డ్? 4210 కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చు సార్, యావరేజ్ చేయండి. ఓకే. శ్రావణి నాగరాజ్ గారు అండి, గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. హిందుస్థాన్ జింక్ అండ్ టాటా మోటార్స్ సివి
బోత్ స్టాక్స్ 30% ప్రాఫిట్లో ఉన్నా సార్. కెన్ ఐ కంటిన్యూ ఇన్ దిస్ లో టైమ్? టాటా మోటార్స్ అండ్ హిందుస్థాన్ జింక్ హిందుస్థాన్ జింక్ అండి ప్రాఫిట్లోనే ఉన్నారా? 30% ప్రాఫిట్లో ఉన్నారట సార్. హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతాయండి. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికలే కదా, కమర్షియల్ వెహికల్ ఇబ్బంది ఏం లేదండి, పెరుగుతుంది. ప్రస్తుతం కొంచెం డౌన్ అయింది కానీ మళ్ళీ తిరిగి పెరుగుతుంది. అండ్ హిందుస్థాన్ జింక్ కూడా మనకి లోవర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుందండి, ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉంది. అరౌండ్ 550 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. సో నిన్న కూడా 554 వరకు వచ్చింది, పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. ఎస్ సార్. సార్ భానుత్ రమేష్ గారు సార్, పోస్ట్రమ్ ఇన్ఫో సిస్టమ్స్ ఎట్ 199, కెన్ ఐ హోల్డ్ ఆర్ యావరేజ్? చాట్ బాక్స్. ఏంటిదండి? సార్ పోస్టర్న్ PROSTRAM పోస్ట్రమ్ ఇన్ఫో సిస్టమ్స్ INFOSYSTM ఎట్ 199. సార్ ఒక్కసారి మళ్ళీ స్పెల్లింగ్ చెప్తారా? P for పూనా. ఓకే, నేను చూస్తున్నానండి చార్ట్. ఎస్ సార్. ఓకే అండి. పోస్ట్రామ్ ఇన్ఫో సిస్టమ్స్ ఎస్ సార్. 199 కాల్. కాల్. ఎస్ సార్, ఎట్ 199 కాల్. హోల్డర్ యావరేజ్. అవును సార్. ఓకే, సారీ, ఆప్షన్స్లోకి వచ్చారా? రైట్. సో యూజువల్గా ఆప్షన్స్ అనేవి కొంచెం అంటే కొంచెం డేంజర్గానే ఉంటాయండి. మీరు అంటే ఐడియా లేకపోతే ఇబ్బందే. సో ఒక్క నిమిషం అండి, నేను అంటే ఆప్షన్స్ డేటా చెక్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే డేటా రావటం లేదండి. అండ్ అసలు ఈ స్టాక్ ఆప్షన్స్లో ఉందా లేదా అనేది కూడా నేను చూస్తున్నాను, ఎందుకంటే ఈ స్టాక్ అయితే ఆప్షన్లో లేదనుకుంటా. పోస్ట్రామ్ ఇన్ఫో సిస్టమ్స్ అనేది ఈ ఆప్షన్లో లేదు. డెరివేటివ్ సెగ్మెంట్లో అయితే నాకు కనిపించటం లేదు. నేనైతే అంతకుముందు ట్రేడ్ చేసినట్లుగా నాకు ఎప్పుడు గుర్తులేదు, నాకైతే కనిపించట్లేదు పోస్ట్రామ్ ఇన్ఫో సిస్టమ్స్. ఎస్ సార్. మీరు కాల్ అని రాశారు, అది ఆప్షన్స్ అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఆప్షన్స్ కూడా కాకుండా స్టాక్ అయి ఉంటే బహుశా కెన్ ఐ హోల్డ్ అయి ఉండొచ్చు, అది కాల్ అయి ఉండకపోవచ్చు. కెన్ ఐ హోల్డ్ అయ్యిండొచ్చు అండి. కెన్ ఐ హోల్డ్ ఆర్ యావరేజ్ అన్నట్టు కాల్ కాదు అది, ఎందుకంటే ఇది F&O సెగ్మెంట్ లో లేని స్టాక్ అండి. ఓకే, కెన్ ఐ హోల్డ్ ఉంటుంది సెగ్మెంట్ లో లేదు. నేను ఆప్షన్స్ లో ఉందేమో అనుకున్నాను. పోస్ట్రామ్ అనేది అసలు F&O సెగ్మెంట్ లో లేనే లేదు. సో అది కెన్ ఐ హోల్డ్ అండి. ఎస్ సార్. హోల్డ్ చేయొచ్చు అంటే ఎస్, ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. 141.28 లో ఉంది, హోల్డ్ చేయండి. అలాగే 150 జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు, ఎందుకంటే మీరు 199 లో తీసుకున్నారు కదా, 150 దాటితే యావరేజ్ చేయండి. రమేష్ గారు అదండి సూచన. సో సార్ రమేష్ గారు అండి, కాలర్ అండి, నమస్కారం అండి. హలో సార్, గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. నమస్తే, అనంతరాజు 555 దగ్గర తీసుకున్నామండి. 555 ఉంచమంటారా? హోల్డ్ చేయాలా? హోల్డ్ చేయండి, ఇప్పుడు ఎందుకు లాస్ బుక్ చేయటం? నిన్న తీసుకున్నారా? 555 దగ్గర తీసుకున్నా నిన్న అండి. అదే అండి, నిన్న తీసుకున్నారు, అందుకనే అడిగా నిన్న తీసుకున్నారా అని. నిన్న తీసుకున్నారు, కొద్దిగా పడంగానే ఈ రోజే ఫోన్ చేస్తున్నారు. అంటే కిందకి వెళ్తుందండి, పైకి వెళ్తుందండి? కిందకి పైకి వెళ్తానే ఉంటాయండి. రోజు మార్కెట్ అన్న తర్వాత ఒక చోట కూర్చోదుగా, ఒక రోజు ఒక చోట కూర్చుంటుందా? పైకి కిందకి వెళ్తానే ఉంటాయి. సో కొంచెం డౌన్ వస్తుందండి, హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఇందాటే మనం చెప్పుకున్నాం 500 నుంచి 510 మధ్యలో సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఆ లెవెల్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఓకే అండి, ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, రైట్ సార్. సుధాకర్ గారు అండి. సార్ నమస్కారం, సుధాకర్ జీ, కాలర్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వోక్ ఫార్మర్ సార్ 1964 తీసుకుంటాను సార్. 1964 1964 వోక్ ఫార్మర్ Okay. THA or MA. సార్ టీవీ చూస్తా మాట్లాడద్దండి, దయచేసి డైరెక్ట్ గా కాల్లో మాట్లాడండి సార్. ఓకే సార్. సార్ ఫస్ట్ వర్క్ ఫార్మా చెప్పారు, సెకండ్ వన్ ఏంటండి? సెకండ్ వన్ చాలండి సార్, ఒకటి చాలండి సార్. మిగతా 1964. వర్క్ ఫార్మా హోల్డ్ చేయండి సార్, కొంచెం డౌన్ వస్తుంది. ఇంకా మనకి 1765 నుంచి 1770 వరకు రావడానికి ఛాన్స్ ఉంది వర్క్ ఫార్మా. అక్కడ వరకు వస్తే మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. రీసెంట్ గా కూడా 2400 క్రాస్ అయింది, 2422 వరకు వెళ్ళింది కదా.
మళ్ళీ ఆ హై బ్రేక్ చేసుకుని పైకి వెళ్తుంది. అయితే వెళ్లే ముందు అయితే కొంచెం కిందకు వస్తుందండి. సో డౌన్ వచ్చిన తర్వాత నేను చెప్పిన లెవెల్ వరకు వచ్చిన తర్వాత అక్కడ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ రైట్ సార్. సార్. సార్ చాట్ బాక్స్ అండి శివకుమార్ గారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ 20%లో ఉన్నాను, యావరేజ్ హోల్డ్, హింద్ కాపర్ ఫ్రెష్ బై చేయొచ్చా? రెండు. హెచ్డిఎఫ్సి బ్యాంకు యావరేజ్ చేయండి. కరెంట్ ప్రైస్ 738లో ఉంది, యావరేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ హింద్ కాపర్ కొంచెం కిందకు వస్తుందండి, కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ బై చేయండి, ఇప్పుడే వద్దండి. సార్ శంకర్ గారండి, గుడ్ మార్నింగ్ సార్. బజాజ్ ఫైనాన్స్ 970లో ఎలక్ట్రా గ్రీన్ 2340 ఉన్నాను, యావరేజ్ చెప్తారా? ఏం చేయమంటారు? బజాజ్ ఎంతలో ఉన్నారండి వారు? బజాజ్ సార్ 970 సార్. 970, 871లో ఉందండి. 885 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడైతే వద్దు. ఎలక్ట్రా గ్రీన్ ఎంతలో ఉన్నారండి? 2340 సార్. 2340. Yes, sir. ఓకే. 1250 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. 1240లో ఉందండి. సో 1250 పైన క్లోజ్ అవ్వాలి. 1250 పైన క్లోజ్ అయితే నెక్స్ట్ యావరేజ్ చేయండి. సార్ సమీక్ష గారు అడుగుతారండి, ఎంఆర్పిఎల్ అండ్ కెనరా బ్యాంక్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. మ్యాంగ్లూర్ రిఫైనరీ 150 పైనే ఉంది. సో ఈరోజు చూడండి 150 బ్రేక్ అవ్వకుండా ఈరోజు పైన ట్రేడ్ అవుతూ ఉంటే ఈరోజు కొంత క్వాంటిటీ, కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. అలాగే 160 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. అండ్ కెనరా బ్యాంక్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. మనకి 131.91లో ఉంది. కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అండి. సార్ అడపా శ్రీనివాస్ గారు సార్, ఈసీఈఎల్ఈఆర్ఎక్స్ ఎంట్రీ ప్రైస్ అండ్ చాయిసన్ ఎంట్రీ ప్రైస్, ఎంబసీ ఎంట్రీ ప్రైస్. ఈసీఈ ఈసీఈఎల్ఈఆర్ఎక్స్ సార్. ఈ క్లర్క్సా? ఈ క్లక్స్ ఈసీఎల్ఈఆర్ఎక్స్. ఓకే, ఈ క్లర్క్స్. ఈ క్లక్స్ ఎంట్రీ ప్రైస్. ఈ క్లర్క్స్ రెండోదండి. CHOICENIN. ఓకే ఓకే. Choice ఇంటర్నేషనల్. చాయిస్ ఇంటర్నేషనల్. ఎంబసీ ఎంబసీనా మూడోదా? మూడోదండి. ఓకే. ఈ క్లర్క్స్ ఏంటన్నారు వారు? ఫ్రెష్ ఎంట్రీయా? అండ్ ఇవన్నీ కూడా ఎంట్రీ ప్రైస్ చెప్పమన్నారు సార్. ఈ క్లర్క్స్ అయితే ఇప్పుడే వద్దండి, కొంచెం డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఏదైనా 1500 జోన్ దాటినంత వరకు కూడా అప్ సైడ్ మొమెంటం లేదండి. ఇప్పుడైతే ఏం తీసుకోవద్దు ఈ క్లర్క్స్. చాయిస్ ఇంటర్నేషనల్ కూడా అంతేనండి, 648.10లో ఉంది. ఇప్పుడైతే మీరు ఎంట్రీ ఏం తీసుకోవద్దు. 690 దాటినంత వరకు అసలు ఎంట్రీ ప్లాన్ చేయొద్దండి చాయిస్ ఇంటర్నేషనల్లో. అలాగే ఎంబసీ. ఎస్ సార్. ఎంబసీ డెవలపర్సా? అవును, ఎంబసీ అని రాశారు సార్. అదేలేండి, ఎంఎస్సీ డెవలపర్స్ అయ్యి ఉండొచ్చు. ఇది కూడా బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయిందండి. 57.16లో ఉంది. కరెంట్ ప్రైస్లో ఏం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు సార్. మూడు కూడా ప్రస్తుతం కరెంట్ ప్రైస్లో అవాయిడ్ చేయండి. ఎస్ సార్. సార్ రామకృష్ణ గారండి, జ్యోతి సిఎన్సీ 700లో ఉన్నాయి, ట్రాన్స్ రైల్ 600లో ఉన్నాయి, హోల్డ్ ఆర్ సెల్? జ్యోతి సిఎన్సి ఎంతలో ఉన్నాయన్నారండి? జ్యోతి సిఎల్సీ 700 అండి, ట్రాన్స్ రైల్ 600. ఓకే. 700లో ఉంది, ప్రస్తుతం 609లో ఉందండి. 640 దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్. జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ 609.95లో ఉంది. 640 దాటితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. అండ్ ట్రాన్స్ రైల్ రేటింగ్ వచ్చేసి 480.70లో ఉంది. మీ దగ్గర 600 అన్నారు కదా. 530 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. 530 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. 530 పైన క్లోజ్ అయిన తర్వాత మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, రైట్. వెంకట గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ Welcome, sir. ప్రోగ్రామ్ అండ్ గివ్ మీ లాట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. సో మన పాపం కాలర్స్ కూడా ఉన్నారు, కానీ ఏంటంటే సమయాభావంలో ప్రస్తుతం మీకు అందరికీ మేము సమయం కేటాయించలేకపోతున్నాం. దయచేసి అర్థం చేసుకుంటారని, అలాగే చాట్ బాక్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, సో రేపు కూడా మేఘా వెంకట గారు వస్తారు ఉదయం 8:30 సో తప్పనిసరిగా మేము మనం రేపు ఉదయం 8:30 కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.